ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో 6వ తరగతి చదువుతున్న తౌషిక్ అనే విద్యార్థి ఫిబ్రవరి 14న అనుమానాస్పద స్మృతిగా చెందాడు. అయితే ప్రస్తుతం ఈ కేసు మరింత ఉద్రిక్తంగా మారింది. తన కుమారుడి మృతిపై న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో తౌషిక్ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. 3 అంతస్తుల బిల్డింగ్ పైకెక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, చెప్పండి, అసలు ప్రస్తుతం తౌషిక్ తల్లి పరిస్థితి ఎలా ఉంది? ఎస్ ప్రశాంత్. కోచింగ్ సెంటర్ లో ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని కోచింగ్ సెంటర్ లో నవోదయ అంటే ఏదైతే శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ అయితే ఉంది, దాంట్లో గత నెల ఫిబ్రవరి 14వ తేదీన తౌషిక్ అనేటువంటి విద్యార్థి 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో అక్కడ మృతి చెందడం జరిగింది. అప్పటి నుంచే ఆ యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. తమ విద్యార్థి మృతి పట్ల మాకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా అప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క తల్లిదండ్రులు అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరగట్లేదు, ఇటు ఏదైతే ఈ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క యాజమాన్యం అదేవిధంగా పోలీసులు కుమ్మక్కయ్యారని చెప్పేసి అప్పటి నుంచి కూడా వారు ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ఇటీవల ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి ఒంగోలు డిఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ యొక్క బాలుడి మృతికి ఎవరి ప్రమేయం లేదు, పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం అతనే సూసైడ్ చేసుకొని చనిపోయినట్లుగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ విద్యార్థి యొక్క తల్లి అయితే ఈరోజు ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో కనిగిరి ప్రాంతంలో ఆమె ఉంటుంది. ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క బిల్డింగ్ పైకి దాదాపు 3-4 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ పైకి ఎక్కి ఆమె ఆత్మహత్యాయత్నానికి అయితే పాల్పడడం ఈ రోజైతే కలకలం రేగింది. ఏదైతే ఒక విద్యార్థి ఉన్నాడో విద్యార్థి మృతికి సంబంధించి తమకు న్యాయం జరగట్లేదు, ఆ ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, ఏదైతే ఈ యొక్క స్కూల్ యొక్క యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఆ యొక్క స్కూల్ ని కూడా మూసేయించాలని చెప్పేసి కూడా వారు ఎన్నో రోజులుగా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎవరి ప్రమేయం లేదు, ఈ యొక్క బాలుడు మృతికి పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం అతను బాలుడు యొక్క మృతికి ఎవరి ప్రమేయం లేదు, బాలుడే సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి పోలీసులు వెల్లడించడంతో ఈ యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, మాకు న్యాయం జరగట్లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఇవాళ అయితే మాత్రం ఈ యొక్క 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి దూకుతానని చెప్పేసి చెప్పడంతో ఆ యొక్క ప్రాంతంలో అయితే కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందించినటువంటి పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఏదైతే ఆమె పైనుంచి ఒకవేళ దూకుతావేమో అని చెప్పేసి కింద అయితే వలలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఏమాత్రం పొరపాటున దూకినా కానీ చాలా ప్రమాదం జరిగేటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు ఫైర్ సిబ్బంది అటు పోలీసులు అయితే మాత్రము చాలా చాకచక్యంగా స్పందించి ఆ యొక్క మహిళను కూడా అంటే ఏదైతే ఆ బిల్డింగ్ పైకి ఎక్కిందో ఆ మహిళను కూడా చాలా చాకచక్యంగా ఆమె వద్దకు వెళ్ళి ఆమెను పట్టుకోవడం జరిగింది. అంటే మీ బాలుడు మృతి పట్ల న్యాయం చేస్తామని చెప్పి తౌషిక్ మృతి జరిగిన రోజు ఏం జరిగింది అనే విషయంపై ఇప్పటివరకు ఏమైనా స్పష్టత వచ్చిందా? గత నెల 14వ తేదీన ఈ యొక్క తౌషిక్ ఆ యొక్క కోచింగ్ సెంటర్ లో బాత్రూమ్ లో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంటే 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, అసలు అతనికి అలాంటి ఆలోచన కూడా రాదు, ఈ యొక్క స్కూల్ యొక్క యాజమాన్యమే ఏదో చేసింది, మా బాలుడు మృతికి కారణం ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ యాజమాన్యమే అని చెప్పేసి కూడా వారు అప్పటి నుంచి కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. అయితే ఇటీవల పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే ఆ బాలుడికి మృతికి ఎవరి ప్రమేయం లేదు, బాలుడు సొంతగానే సూసైడ్ చేసుకున్నాడు అనే విషయం పోస్ట్ మార్టం లో వచ్చిందని చెప్పారు. అంటే ఈ యొక్క కేసుకి సంబంధించి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అనుమానాస్పద కేసుగా ఈ యొక్క కేసును అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క స్థానికంగా దర్యాప్తు చేసినటువంటి పోలీసుల పైన నమ్మకం లేదని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పడంతో కూడా ఈ యొక్క కేసును కూడా అయితే అప్పగించడం జరిగింది. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఈ ఘటనపై ఏమంటుంది? అసలు ప్రభుత్వం కూడా దీనిపైన 3-man కమిటీ వేసింది. అంటే ఆ యొక్క స్కూల్ కి కూడా సోకాజ్ ఇవ్వడం జరిగింది. అసలు బాలుడు మృతికి కారణం ఏంటి, అసలు ఆ యొక్క స్కూల్లో ఏదైనా గొడవలు జరిగాయా, లేకపోతే యాజమాన్యానికి ఆ విద్యార్థికి అసలు ఏం జరిగింది, ఆ యొక్క విద్యార్థి కూడా ఆ యొక్క బాత్రూమ్ లో మృతి చెందడం ఏంటి అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు.
అయితే ఇప్పుడు తాజాగా అయితే ఈ యొక్క పోలీసులు చెప్పినటువంటి నివేదిక ప్రకారము విద్యార్థి తల్లిదండ్రులు అయితే మాత్రము దీని విషయంలో న్యాయం జరగట్లేదు మాకు అని చెప్పేసి ఎస్ తీవ్ర ప్రశాంత్. ఆందోళన చెందుతున్నారు. అందులో భాగంగానే ప్రశాంత్. ఈ రోజు యొక్క విద్యార్థి యొక్క తల్లి అయితే మాత్రము ఈ యొక్క బిల్డింగ్ పైకి ఎక్కేసి దూకుతానని చెప్పేసి ఒకసారిగా ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడింది. ప్రస్తుతానికైతే పోలీసులు ఆమెను చాకచక్యంగా ఆ యొక్క బిల్డింగ్ పై నుంచి దించి ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ ప్రశాంత్, ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? ఎస్ ప్రశాంత్. చిన్న పిల్లలు కూడా రాజకీయాలు చేసి పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని మరీ నేనేమో పూసలేపు నా పిల్లడికి అన్యాయం చేసి నా భార్య కూడా చచ్చిపోతాను. నన్ను అన్యాయం చేయడానికి ఉన్నాను. రాజకీయానికి అడ్డం పెట్టుకొని మా స్త్రీలు మమ్మల్ని ఎంత ఆడుకుంటున్నారు. మళ్ళీ కూడా లేకుండా పోయింది.